కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది. 3 నెలల పరిపాలన ఎలా ఉందని మీరేం చెప్తారు? 5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వాలకే దిక్కులేదు. 3 నెలల్లో వచ్చే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రజలకి కొంత అవగాహన అవసరం కదా. ఇన్కమ్ సోర్స్ పెంచుకోవటాకైనా, లేకపోతే ఇప్పుడున్న మన పరిణామాలు విపత్తులు జరిగినాయి కదా, అవి పూడ్చుకోవటాకైనా అట్లు సమగ్రవంతంగా పనిచేసింది గవర్నమెంట్. కూటమి ప్రభుత్వం జనసేన అధినేత కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ఆయన కూడా చాలా ప్రజలకు సేవలు అందించాడు. ఎట్లా అంటే ఇప్పుడు జనాల్లోకి వస్తే ఎక్కడ జనం కోసం జనం తొక్కిసలాటలు ఇబ్బందులు అవుతాయని కొంత ఆయన కూడా ఆలోచించి జనాల్లోకి రాలేకపోయినా దానవంతు సేవలు అనేది జన సైనికులు పెట్టి చేయించాడు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే ఉండి పరిస్థితి మొత్తం చక్కదిద్దేంతవరకు కూడా నిలబడి ఉన్నారు. అయితే వైసీపీ ఏమంటుందంటే చనిపోయిన మరణాలు పెరుగుతున్నా కానీ పవన్ కళ్యాణ్ విజయవాడ ఎందుకు రాలేదంటూ కూడా ఆరోపిస్తున్నారు. అది నాలెడ్జి ఉన్నవాడికైతే తెలిసిద్ది. ఇప్పుడు అక్కడ విపత్తు జరిగిన విధానంలో చూసుకుంటే జన సైనికులు అనేవాళ్ళు చాలా యాక్టివ్ పర్సన్స్గా ఉంటారు, కార్యకర్తలు. సో అక్కడ ఏదన్నా ఇంకా పరిణామాలు ఏమైనా జరుగుతాయనే దృష్టి మీద ఆయన రాకుండా ఉండటం అనేది జరిగింది. అది ఎంతో కొంత ఆయన సినీ నటుడిగా కొంత ఫాలోయింగ్ ఉంది, పొలిటికల్గా కూడా ఉండటం మూలన కొంత దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆగారు. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యిద్ది, అర్థం కాని వాళ్ళు అట్లాగే విమర్శిస్తారు. ఎట్లాగో వాళ్ళకి ఏది చేత కాదు, అందుకే 11లో కూర్చున్నారు. ఒక సాధారణ ఎమ్మెల్యే స్థితికి వెళ్ళిపోయిన పార్టీ అది. దాని గురించి మాట్లాడుకుంటాకి ఏం లేదు. దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. నేను రావటం వల్ల కొంచెం ప్రాబ్లం అయిపోద్ది, తొక్కిసలాట జరిగిద్దని. ఆయన స్పందించాల్సినంత ఇది లేదు. ఎందుకంటే జనాలకు అలాంటివి ఆయనే చెప్తే కొంచెం నెగిటివ్గా వెళ్ళే కార్యక్రమాలు కూడా చేస్తారు. అదేంటంటే కొంచెం ఎడ్యుకేషన్గా ఉన్నవాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు అంతటిగా ఆయన వెళ్ళి డిబేట్ పెట్టి లేదా చెప్పి అట్లా చేస్తే ఎందుకు జరుగుతాయి అనే విమర్శలు కూడా వస్తాయి కాబట్టి అలాంటివి మాట్లాడుకుంటాం అనేది జరిగింది నాకు తెలుసు. వరద బాధితులకు కానివ్వండి, అక్కడ సహాయ చర్యలు అందించడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ కూడా వైసీపీ అంటున్నమాట, మీరేమంటారు? అవునండి, ఆ మాటకి నేను చెప్తున్నాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఆయన సక్సెస్ అయ్యాడండి. బోట్లు పంపించి కృష్ణా బ్యారేజ్ని కూల్చాలని ప్రయత్నించాడు. అందులో ఆయన సక్సెస్ అయ్యాడని అనుకున్నాడు. దాన్ని కూడా బాగా ఎదుర్కొని దానికి ఇప్పుడు చర్యలు ఇంకా చేస్తున్నారు. అదండి. ఆ బోట్లో టీడీపీ విజయవత్స ర్యాలీలో ఆ బోట్లు కూడా ఉన్నాయంటూ కూడా వైసీపీ ట్వీట్ చేసింది. ట్వీట్లే ఉందండి, ఎవరైనా పెడతారు. లైవ్లో కనపడేది రంగులు వేసుకుని ఉన్న బోట్లకు తెలుతులేదండి. ఇంకా చెప్పేది ఏముంది? దాని మీద కూడా చర్యలు చట్టపరమైన ఎవరో ఏంటి కథ దీనికి అనేది జరుగుతున్నాయిగా. దాని ఎంక్వైరీలు తేలిద్దండి, ఎంక్వైరీ చేస్తున్నారు దాని గురించి కూడా పూర్తిగా. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అవుతుంది. 3 నెలల పరిపాలన ఎలా ఉందంటే? చాలా బాగుందండి. చంద్రబాబు గారు ఆ వరదల్లో వెళ్ళి దిగి అందరికీ న్యాయం చేశాడు. నేను పక్కా వైసీపీ. నా ఫ్రెండు ఈ గోసాల ఊళ్ళో ప్రెసిడెంట్, నా ఫ్రెండు. నేను ఆయన ఫ్రెండ్ని, నేను కూడా ఇక్కడ వైసీపీలోనే ఉన్నాం. కానీ ఈ రోజున వైసీపీలో ఉన్న చంద్రబాబు గారు చేసిన పని చాలా బాగుంది, మేము కాదంటలా. చంద్రబాబు గారు చేసిన పని బాగుంది, అందరికీ న్యాయం చేశాడు. అదే వైఎస్ఆర్ జగన్ గారు ఉన్నారంటే ఈ రోజున మనం ఉంటే, ఇదే పరిస్థితుల్లో మేము ఉంటే జగన్ గారు ఏం చేసేవాడు కాదు. ఆయన చంద్రబాబు గారు మంచి పని చేశాడు, అందరికీ అన్నం పెట్టాడు, కూడు గుడ్డ అన్నీ ఇచ్చాడు. దాంట్లో చంద్రబాబు గారిని ఒక మాట అనకూడదు. ₹1,00,00,000 ఇచ్చారండి జగన్ గారు, అంటే ₹1,00,00,000 చేశారు. ₹1,00,00,000 ఎవరికి ఇచ్చారండి? ₹1,00,00,000 ఎవరికి ఇచ్చారండి? వాళ్ళతో ఇప్పిస్తానన్నాడు. ఈరోజు ఇచ్చారండి ₹1,00,00,000? ఇవ్వలేదు కదా. చంద్రబాబు గారు వచ్చిన సీఎం గారు దానికి వచ్చిన నిధులు మొత్తం ఖర్చు పెడుతున్నాడు సార్. నిమ్మల రామానాయుడు 3 గంటలు పడితే 3 గంటల కాడ కూర్చొని 3 గంటలు పూడ్చాడండి. ఆయనకి ఏం అవసరం అండి? ఇంతకుముందు అంబడి రాంబాబు
మన అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఉన్నారు. ఎవరన్నా ఒక 10 రూపాయలు ఇచ్చారండి? ఈ రోజున నిమ్మల రామానాయుడు వెళ్ళి గండ్లు పూడ్చాడండి మూడి. ఎవరితో ప్రోత్సాహంతో? మా చంద్రబాబు ప్రోత్సాహంతో. చంద్రబాబు నువ్వు వెళ్ళి అవన్నీ చూడు. చంద్రబాబు గారు వరదలు వస్తే 1 కోటి రూపాయలు చేశాడండి జగన్ గారు. 1 కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారండి? ప్రభుత్వానికి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మా వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారన్నాడు. మీరు ఏమైనా ఒక్క పులిహోర ప్యాకెట్ ఇచ్చారండి? జగన్ ఒక పులిహోర ప్యాకెట్ ఇచ్చాడా సార్? నేను వేరే అనట్లా, ఒక్క పులిహోర ప్యాకెట్ ఇచ్చారండి? 1 కోటి రూపాయలు ఎందుకు చేశారండి మీరు? వరద బాధితులకు సహాయం మీరు ఇచ్చారండి? 1 కోటి రూపాయలు మీరు ఇచ్చారా? పాల ప్యాకెట్ సహా ఇచ్చాడండి. 1 కోటి రూపాయలు ప్రభుత్వానికి వెళ్ళి మనం మొన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా మనం 1 కోటి రూపాయలు ఇచ్చామనుకోండి, చంద్రబాబు 1 కోటి రూపాయలు ఇచ్చామనుకోండి, అవి ప్రభుత్వానికి వెళ్తాయి, సీఎం సహాయ నిధికి. ఇవాళ నువ్వు ఇచ్చావా? ఇచ్చావు. ఎవరికి ఇచ్చావు? మీరు వెళ్ళి ఇస్తారా? మీ కార్యకర్తలు ఇస్తారా? నేను పక్కా వైసీపీ గోశాల పెనూరు నియోజకవర్గం గోశాల కోటేశ్వరరావు నా పేరు. అర్థమైందా? మీరు వైసీపీ అయి ఉండి మరి టీడీపీకి మాట్లాడుతున్నారంటే సపోర్ట్గా? వైసీపీ నేను పక్క వైసీపీ. మొన్న వరదలు వచ్చినాయి సార్, వరదలు వచ్చినాయి. ఆయన వెళ్ళి దిగుతున్నాడండి. నువ్వు కూడా వచ్చి దిగొచ్చుగా? దిగలా. వచ్చాడుగా, దిగాడుగా. ఎక్కడ దిగాడు? నీ బూటికి కూడా నీళ్ళు అంటలా, నీ బూటికి కూడా నీళ్ళు అంటలా. అదే చంద్రబాబు దిగితే మోకాల్లో తడిచెళ్ళాడండి. నీ బూటుకు కూడా అదే నీ అధికారం ఉంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఎర్ర ఇది వేస్తారు, కార్పెట్ పడుతారు. ఏమండి? ఎర్ర కార్పెట్ పడిచి ఆయన అక్కడికి వెళ్ళడు. ఆయనకి అక్కడ అంటే ఇవాళ అధికారం లేడు కాబట్టి వెళ్ళా. అదే అధికారం ఉంటే హెలికాప్టర్లో తిరిగేవాడండి. హెలికాప్టర్లో చంద్రబాబు అనే వ్యక్తి దిగి మోకాళ్ళుగా పీకల దాకా వచ్చినా తిరుగుతాడు. సరే, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు మీ అభిప్రాయంగా? పర్లేదు, బాగానే ఉంది. ఈ 3 నెలలు ఎలాంటి పథకాలు అమలు చేశారంటే ఏం చెప్తారు? కొన్ని అమలు చేశారు, కొన్ని చేయలేదు. అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? అది నియంత పరిపాలన కదా. పథకాలు ఇచ్చిన నియంతలా పరిపాలించారు. ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటారు కూటమి ప్రభుత్వం పరిపాలన? అప్పుడే అటు చెబుతాం, ఇంకా టైం ఉందిగా. ఇప్పటి వరకు పర్లేదు, టైం ఉందిగా. ఒక 5-6 నెలలు అయితే చెప్పచ్చు. ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఎలా ఏముందో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే బాగుంటుంది. అదే వైసీపీ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు ఏది అమలు చేయలేదంటూ కూడా వైసీపీ అంటున్నమాట. వాళ్ళు చెబుతూ ఉంటారు, వాళ్ళు చేసిందే ఉంది. పథకాలు నెరవేర్చే అవకాశం ఉందంటారా? ఏమో, ఇప్పుడు సగం నెరవేర్చారు, ఇంకా సగం ఉన్నాయిగా. వెయిట్ అండ్ సీ. అది వైసీపీ విమర్శిస్తుంది కదా. వాళ్ళు విమర్శిస్తుంటారు, కామనేగా. వరదల విషయంలో ప్రభుత్వం సక్సెస్ అయిందంటారా? నా ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ఫ్రెండ్స్ ఉన్నారు, సక్సెస్ అయినట్టే. మరి వైసీపీ విమర్శిస్తుంది కదా, ఎలాంటి సహాయచర్యాలు అందించట్లేదు ప్రభుత్వం అని. అక్కడ పోయి అడగండి, చెబుతారుగా వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్పి పర్లేదు, బాగానే చేశారని చెప్పారు. మరి వైసీపీ ఇలాంటి వ్యాఖ్యలను ఎలా ఖండించుస్తుంటారు? మనకెందుకు రాజకీయాలు, మనకెందుకు సార్? కాదండి, వాలంటీర్స్ని రద్దు చేస్తామంటున్నారు, కొనసాగించాలంటారా లేకపోతే ఏమంటారు? వాలంటీర్స్ వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఎందుకు కొనసాగించరు? వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీలా బిహేవ్ చేస్తున్నారు. మరి అప్పుడు వాళ్ళు ఉండే ఉపయోగం ఏముంది? ఈ 3 నెలలు కూటమి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? 3 నెలలు కూటమి పరిపాలన అంటే ప్రస్తుతానికి బాగుంది. అంటే ఈ 3 నెలల్లో వీళ్ళు చేయవలసిన పనులు
చేస్తున్నారు. బట్ మొన్న ఫ్లడ్ రావడం ఒక మైనస్. అది ఎవరు చేసేది కాదు, ఎవరు చెప్పేది కాదు. చెప్పొచ్చేది ప్రాణం పోవటం, వాన రావడం ఎవరు చెప్పలేదు కదా. అదేంటంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో ప్రతిపక్షాల వాళ్ళు వీళ్ళని దుమ్మెత్తిపోతారు. ఇదంతా కామన్ పాయింట్. ఇది ఫ్లడ్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడం అన్నది కామన్. రియల్గా చూస్తే మాత్రం వీళ్ళు రియల్ హీరోలే. ఎందుకంటే నిమ్మల రామానాయుడు గారు వర్షంలో కూడా, అంటే నేను రియల్గా చూసింది, అక్కడికి వెళ్ళి చూసింది, వర్షంలో గొడుగు పైకి లేచినా కానీ తడుచుకుంటా ఆ బురదలో తిరగడం, అక్కడే ఉండడం, డే అండ్ నైటు అక్కడే ఉండి వాళ్ళతో పనులు చేయించడం, కరకట్ట పోర్చడం, గళ్ళు పోర్చడం గొప్ప విషయం. అందుకు ఆయనకి, ముఖ్యమంత్రి గారికి హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ లోకేష్ గారు కూడా ఎప్పటికప్పుడు మీడియా ద్వారా చూసి అప్డేట్ ఇవ్వడం అంతా బాగానే చేశారు. అంతవరకు ఫైన్. ప్రభుత్వం స్పీడ్గానే చేసిందని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఎంతోమంది ఉంటారు, అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం నాకు అలవాటు. అంటే నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి నాకు తెలిసిన విషయం అది. ఓకే, మన వీళ్ళని విమర్శించడానికి మనకు ఎక్కడ పాయింట్ ఏం లేదు, మంచిగానే చేశారు. అయితే ప్రభుత్వం మొత్తం కూడా సహాయ చర్యలు అందించడంలో విఫలమైపోయిందంటూ కూడా వైసీపీ అంటున్నమాట. సహాయ చర్యలు విఫలం అయినాయి అనడానికి సహాయం చేస్తున్నారు. ఇప్పుడు 100 మంది ఉన్నారనుకో, ఒక 20 మంది చేస్తారు. 1000 మంది ఉన్నారనుకో, దానికి తగ్గట్టుగా ఇంకో 100 మంది వెళ్ళి హెల్ప్ చేస్తారు. 1000 మందికి సరిపోతారు. 1000 దాటిపోయి లక్షల్లో ఉన్నారు. లక్షల్లో ఉన్నప్పుడు సహాయ చర్యలు చేస్తున్నారు. బట్ కాకపోతే వీళ్ళు చేసేది మెయిన్ రోడ్లో చేశారు. మెయిన్ రోడ్లో చేశారు. అంటే వీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళగలిగినంత వరకు వెళ్ళారు. వెళ్ళలేనిది ఇప్పుడు మెయిన్ రోడ్డు కాకుండా సందులు ఉన్నాయి, చిన్న సందులు. అంటే 2 అడుగుల రోడ్లు, 3 అడుగుల రోడ్లు, మినిమం 4 అడుగుల రోడ్డు అన్నా ఉంటే అంటే వెళ్ళగలుగుతారు ఏదో రకంగా. చిన్న సందుల్లో ఎక్కడో మూలన ఉన్న వాళ్ళకి సహాయ చర్యలు అందకపోవచ్చేమో, దాన్ని నేను తప్పుపట్టను. చేయగలిగినంత వరకు చేశారు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటి అంటే ఏ ప్రభుత్వం కూడా చేయలేదు 100%. ఏ ప్రభుత్వం కూడా చేయలేదు.